హాయ్ మామా, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నా అనుకుంటాను. మనమైతే షార్ట్స్ ఇవి కంటిన్యూ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మధ్య మధ్యలో డిలే అయింది, ఏమనుకోకండి. అవన్నీ కలిపి చిన్న చిన్న పార్ట్స్ కింద అయితే నేను ఫుల్ వీడియో పెడుతున్నాను. కావాలంటే ఇది కూడా చూడండి, మంచి థ్రిల్లింగ్ అండ్ ఎంజాయింగ్గా ఉంటుంది. ఏంటంటే ఫుల్ వీడియో పెడితే ఒకే దగ్గర అన్నీ ఉంటాయని అయితే సెట్ చేశాను. మనమైతే ఇప్పుడు కాకినాడ నుంచి వైజాగ్కి స్టార్ట్ అయిపోయాం కదా. ఉలాలా 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 అని పాటలు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మన ఆర్టీసీ బస్సులో అయితే స్టార్ట్ అయిపోతే అబ్బాబ్బాబ్బా ఒక 4 అవర్స్ 3 అవర్స్ వరకు బాగానే ఉంది. వైజాగ్ ఎంటర్ అయిన తర్వాత చుక్కలు కనబడ్డాయి బాబోయ్, మామూలుగా కాదు. తర్వాత ఇంకా అలా ఎలా అయితే నానా తిప్పలు పడైతే వైజాగ్ చేరిపోయాం. వైజాగ్ అసలు ఎందుకు వచ్చాం? మంచిగా తిరిగి ఎంజాయ్ చేద్దాం. సో దానికోసమే వెయిట్ చేస్తున్నా. సో అలా ఆటో పట్టుకుని ఫస్ట్ రాగానే మాత్రం నైట్ అయినా కూడా పగలైనా బీచ్ చూసే వరకు రూమ్కి వెళ్ళనంటే వెళ్ళనన్నాను. అలా అని చెప్పి ఇంకా పట్టి మరి బీచ్కి వెళ్ళిపోయి మంచి ఐస్ క్రీమ్ తీసుకుని కూర్చొని తింటూ మమ్మీ నేను అలా చూస్తూ ఉన్నాం. అబ్బా, మనసు తేలికైంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అలా చూడకపోతే ఆ సాటిస్ఫాక్షన్ రాదు మామ. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేసేయండి. అలాగే మంచి ఆకలేసిన తర్వాత దాన్ని చూసిన ఆనందంలో ఇంకెక్కువ ఆకలేసింది. ఇంకా మన ఫేమస్ వైజాగ్లో ఫేమస్ అయిన అదేదో రెస్టారెంట్ జీషానా ఏదో ఉంది, నెంబర్ 1 రెస్టారెంట్ అక్కడ అంటే వైజాగ్లో. సో అక్కడికి వెళ్ళిపోయి మంచిగా సీ ఫుడ్, మంచి సూపు, బిర్యానీ లైట్గా తీసుకొని మళ్ళీ పొద్దునుంచి మళ్ళీ తిరగాలి కదా, అందుకు తీసుకుని మంచి తినేసి బాబా మొత్తం కడుపంతా తేడా కొట్టేద్దామో అని జాగ్రత్త పడైతే కోకోనట్ జ్యూస్ మిల్క్ షేక్స్ అంటే ఏ ఉన్నాయి, లస్సీ. నేనైతే కోకోనట్ లస్సీ తీసుకున్నాను, చాలా బాగుంది. సో తీసుకుని తాగిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. అస్సలు ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా కదిలే ఓపిక లేదు. ఎందుకంటే ఒక పక్క నుంచి ఆనందం వైజాగ్ వస్తే, ఇంకో పక్కన నీరసం. ఎందుకంటే జర్నీ అయిపోయి ఆ జర్నీని వస్తే అదో టార్చరు. వైజాగ్ వెళ్ళడానికి రోడ్ ట్రిప్ బాగానే ఉంటుంది, కానీ వెళ్ళిన తర్వాత వైజాగ్లోకి ఎంటర్ అయ్యేవాడు మాత్రం బాబాయ్ నరకం అది. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ రోడ్డు బాగానే ఉంటుంది, హైవే రోడ్డు బాగానే ఉంటుంది. ఆ మధ్యలో ఉంటుంది చూసారా ఎంట్రీ రోడ్డు, లారీలతో చచ్చిపోవాలి. సో ఎట్లయితేనే ఫైనల్లీ వచ్చేసాం కదా, ఇంకా ఎంజాయ్ చేయడం. నెక్స్ట్ పార్ట్స్లో ఇంకా వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో చెప్తున్నాను, ఏమనుకోకండి. అండ్ పొద్దున్నే అయితే రూమ్ తీసుకున్నాం కదా, మన జగదాంబ సెంటర్లోనే రూమ్ తీసుకుంటాను ఎప్పుడు. సో తీసుకుని రెడీ అయ్యి ఫస్ట్ మన డెస్టినేషన్ వైజాగ్ వచ్చామంటే బీచ్, తర్వాత సింహాచలం కంపల్సరీ వెళ్ళాల్సిందే. సో వెంటనే కార్ తీసుకుని స్టార్ట్ అయిపోయాం. మధ్యలో తెగ ఆకలేస్తుంది, ఎందుకంటే పొద్దునైతే అలా ఆకలేదండి. అందుకు ఇక్కడ ఫేమస్ ఏంటంటే సాయిరాం పార్లర్ అన్నారు అందరూ. సో అందుకు సాయిరాం పార్లర్కి వెళ్ళిపోగానే అస్సలు ఖాళీ లేదు. లక్కీగా మాకైతే టేబుల్ దొరికింది. సో వెళ్ళి మీ దగ్గర ఉన్న స్పెషల్స్ ఒక 2-3 రకాలు తీసుకొచ్చా, అంటే ఒక 10 నిమిషాలు మొత్తం పట్టుకొచ్చి పడేశాడు. సో మంచిగా టేస్ట్ చేసా, చాలా బాగున్నాయి నిజంగా. మీరు కనుక వెళ్తే మస్ట్ ట్రై చేయండి. మీరు ఒక్క రోజైనా ట్రై చేయండి, వేరే దగ్గర తిరిగినా కూడా. ఎందుకంటే ఆ టచ్, ఆ టేస్ట్, ఆ క్వాలిటీ, అబ్బా అది. ఇది మనకి డైమండ్ పార్క్ దగ్గర అనుకుంటా ఉంటుంది ఇది. సో అదే ఒరిజినల్. చాలా ఉంటాయి కానీ ఇదే ఒరిజినల్. సో తినేసిన తర్వాత మళ్ళీ తిరిగి కార్లో మంచి దేవుడి పాటలు పెట్టుకుని అలా స్టార్ట్ అయిపోయి మన సింహాచలం రోడ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడి నుంచి పైకి ఎక్కుతున్నప్పుడు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే కొన్ని క్యాప్చర్ చేశాను, అవి కనబడితే చూడండి. అలాగే దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, బోట్ రైడ్లు, తర్వాత మన మ్యూజియము, అబ్బాబ్బా వైజాగ్లో స్పెషల్ అట్రాక్టివ్ అండ్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి వీడియో చేశాను. నెక్స్ట్ ఇంకొక పార్ట్ లేదా 2 పార్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్కువ పెడితే ఎవరు చూడట్లేదు అని చెప్పి నేను చిన్నగానే కట్ చేసి పెడుతున్నాను. సో ఏమనుకోకండి, అలా వస్తానే ఒక 2 పార్ట్స్లో అయితే పెట్టేస్తాను మోస్ట్లీ. సో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో చూసి
ఎలా ఉందో చెప్పి ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే కూడా చెప్పండి. ఎందుకంటే మనకు కూడా కొత్తే కదా. సో అలవాటు చేసుకుంటున్నా, నా ఎడిటింగ్ నేనే చేసుకుంటా. సో ఇంకో పక్క నుంచి వ్యూస్ని ఎంజాయ్ చేయండి, అట్రాక్టివ్గా ఉంటాయి. అసలు వైజాగ్ వెళ్తే మెమరబుల్గా ఉండిపోతుంది మైండ్లో. మీరు ఎక్కడెక్కడికో గోకర్ణ అన్నీ తిరుగుతారు, కానీ వైజాగ్ రండి. వైజాగ్ అందాలు చూస్తే ఇంకెప్పుడు మర్చిపోరు. మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.